భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి. వైసీపీ పార్టీ ఆ 11 కూడా పోయి ఒకటే వస్తారో తెలియదు అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటారా? అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు త్రిపులార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్కి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోద్దని చెప్తారు. ఈ 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పులివెందులలో బై ఎలక్షన్లు వస్తాయంటారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని. తీమనండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్ చేతిలోనే ఉంది కదా, తీయమనండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే ఒక సీట్ కూడా రాదనేది త్రిపులార్ చెప్తారు. బై ఎలక్షన్ ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా. ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తారు. వైసీపీ పార్టీ పేర్లు ఎందుకు లేకని చెప్పడం. మేము ఏదన్నా డిబేట్లకు వెళ్తుంటే ఓ పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ఓ పక్క జనసేన, యాంకర్ కూడా మమ్మల్నే దాడి చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకేమో 10 నిమిషాలు టైం ఇస్తారు. మనం ఏదో మాట్లాడుతుంటే 10 సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు. అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు మేమే వద్దంటున్నాం సార్, మేమే కోరుకుంటున్నాం. మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసే వెకిలి చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం, జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను, ఆయా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి చేయాలనేది మీకు ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది? వాయిస్ ఆఫ్ వాయిసెస్ లుగా ఇంత మంది ఎందుకు వచ్చాం సార్? కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్? వచ్చిన అసలే 8 నెలలైంది సార్. ఓడిపోయిన 2వ నెల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి? 3 ఇయర్స్ తర్వాత ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను లాస్ట్ మినిట్లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకి అందరినీ మొత్తం కమిటీలని, మొత్తం ఆయన సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్టప్ ఇచ్చుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, స్టూడెంట్ విషయంలో కానీ, వాళ్ళ ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్.